భవాని గారు ఇంకొక ప్రశ్న. ఈసారి గ్రహణం కుంభరాశిలో వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకో 4 రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకసారి మీ మాటల్లో మా ప్రేక్షకులకు వివరించగలరు? జై భవాని. ప్రతిసారి గ్రహణము వస్తుంది అంటే కొన్ని రాసుల వారికి బాగుండదని పండితులు చెప్తూ ఉంటారు. వారు చెప్పేది ఒకటి అయితే బయట ప్రచారం మాత్రము చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అట్లా ఇట్లా అని ఇంకా చెడుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వాటిని ఎక్కడ కూడా నమ్మకూడదు. ఈ నెల 7వ తారీఖు నాడు వచ్చేటటువంటి చంద్రగ్రహణము కుంభరాశిలో వస్తుంది. కుంభరాశితో పాటు ఇంకొక 4 రాశుల వారికి కూడా బాగుండదు అని తెలియపరుస్తున్నారు. అసలు బాగుండదు అంటే ఏమిటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక 50 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి పేరు సారయ్య అనుకోండి. ఆయనే గోసాశీసు శతభిష నక్షత్రం కుంభరాశిగా నిర్ధారణ చేసినాం. కానీ ఈయనకు పెట్టిన పేరే తప్ప జన్మ నక్షత్రం కాదు. శాస్త్రం ఏం చెప్తా ఉన్నది? జన్మ నక్షత్రముతోనే మన జాతకమంతా ఆధారపడి ఉంది అని చెప్తా ఉన్నది. ఆ ఫలితాలు మాత్రమే మన జీవనాన్ని నడిపిస్తాయి అని చెప్పబడతా ఉంది. కానీ ఈ పేరుతోటి ఎక్కడ కూడా ఆధారపడి ఉంటుందని ఎక్కడ చెప్పలా. ఇది మనం ఇష్టంగా పెట్టుకున్నటువంటి పేరు, లేదా మన పూర్వీకులకు జన్మ పత్రికలు రాయించేటటువంటిది అప్పుడు లేదు కాబట్టి ఎవరు రాయల. కాబట్టి ఈ రాశి, ఈ నక్షత్రం జన్మ నక్షత్రంతోటే నిర్ధారణ అవుతుంది. కాబట్టి రాశి, ఆ రాశి మీరు ఇప్పుడు పెట్టుకున్న పేరుతో వస్తుంది. కాబట్టి ఈ గ్రహణము కుంభరాశి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్లకు వర్తించదు. ఓన్లీ జన్మ నక్షత్రము ఉన్న వాళ్ళు కుంభరాశి అయితేనే ఈ గ్రహణము యొక్క ప్రభావమే కావచ్చు, దోషమే కావచ్చు, అవి పడతాయి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జన్మనామాలు లేకుండా వ్యవహారిక నామముతో పిలుస్తున్న వారందరూ కూడా వాళ్ళది కుంభరాశి అయినా మిగతా 4 రాశుల వారైనా కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ గ్రహణము యొక్క ప్రభావము పడదు, ఆ దోషాలు మీకు ఉండవు. ఒకటి. మరి జన్మ నక్షత్రము ఒకవేళ కుంభరాశి అయితే ఏమిటి? ఒకవేళ జన్మ నక్షత్రముతో మీది కుంభరాశి అయింది అనుకోండి, ఆ కుంభరాశి వారికి మిగతా 4 రాశుల వారికి ఏమేం జరుగుతూ ఉంది? ఒకవేళ ప్రాణ నష్టము ఉందని చెప్పారని అనుకోండి, లేదా ప్రమాదాలు జరుగుతాయని అనుకోండి, చక్కగా మహామృత్యుంజయ మంత్రం, ఆ మృత్యువునే జయించగలిగేటటువంటి మంత్రం ఏది అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయము మీరు ఆ మంత్ర జపం చేసి మీ పనులలో మీరు నిమగ్నము కండి. మీకు చిన్న గీత కూడా ఉండదు. అలాగే రెండవది, మీకు ఒకవేళ ధన నష్టమే జరుగుతుంది అనుకోండి, ఆ ధనానికి అధిపతి లక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఆ లక్ష్మీమాత నామాన్ని మీరు రోజు బీజాక్షరపూర్వకంగా జపించండి. ఆ ధన నష్టం జరగకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారి మీ ఇంట్లో కొలువై నిలువై కూర్చుంటుంది. లేదు, మీ ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తున్నాయి, ఈ గ్రహణము అయిపోయిన తర్వాత నుండి మనకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏమిటి? ఇంట్లో ఆస్తి పంపకాల గొడవలు కావచ్చు, లేదు అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం కావచ్చు, లేదా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నప్పటికీ కూడా వీటన్నిటిని గమనించి ఒక మహాగణపతి మంత్రాన్ని మీరు పఠించండి.
ఇంట్లో చీకు చింత లేకుండా సుఖవంతమైనటువంటి జీవితాలను గడుపుతారు. సరే, ఇంకొకటి లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వాటితో మనం చాలా ఇబ్బందులు పడుతున్నామని అనుకోండి. చక్కగా ఆరోగ్య ప్రదాత అన్నపూర్ణేశ్వరి, ఆ అన్నపూర్ణేశ్వరి మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని మీరు పఠించినట్లయితే ఆయురారోగ్యాలు ఉంటాయి. మీకు ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాధులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్ర జపము వల్ల ఆ యొక్క పూర్వము ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఏదో ఇలాంటివి చేయడం వల్ల మీరు సుఖంగా జీవిస్తారు. కానీ ఎవరు చెప్పిన మాటలను విని వాటినే మనసులో పెట్టుకొని మీరు మానసికంగా గురి అయి డ్యూటీలకు వెళ్లకుండా మీరు ఇంకా ఎవరు లేదు, చివరికి మళ్ళీ కూడా ఇవన్నీ ఖర్చులు పెట్టి మీకు మీకే జ్ఞానోదయమై వీటన్నిటిని వదిలిపెట్టి మళ్ళీ మీ పాత పద్ధతిని డ్యూటీలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే కొంత నష్టం జరిగినాక ఈ జ్ఞానం వస్తుంది. అందుకే నేను అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను, మీరు ఎవ్వరు భయపడకండి. నేను చెప్పినటువంటి 4 రకాల మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ సమస్య ఉందో ఆ సమస్యకు ఈ మంత్రాన్ని పఠించండి. చక్కగా మీరు ఆయురారోగ్యాలతో జ్ఞానవంతమైనటువంటి జీవితము గడుపుతూ అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవ.